స్వదేశంలోనే డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్ అని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్కు ముఖ్యంగా సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అలాగే భారత్పై ట్రంప్ టారిఫ్ బాంబుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు డెమోక్రాట్లు, నిపుణులు. అలాగే మిత్రదేశంపై 50% టారిఫ్ విధింపు సరికాదంటూ బాహటంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద భారత్పై 50% సుంకాలను విధించిన డొనాల్డ్ ట్రంప్పై ఇక సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ట్రంప్ నిర్ణయం భారత్ని కాదు అమెరికాలను బాధిస్తుందంటూ డెమోక్రాట్లు మండిపడుతున్నారు. భారత్తో పాటు చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని, అలాంటప్పుడు కేవలం మరి భారత్ పైనే ఎందుకు చర్యలు, చైనాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై ఇండో అమెరికా మధ్య 2 దశాబ్దాల బంధంపై ప్రభావం చూపుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు డెమోక్రాట్లు. భారత్పై టారిఫ్ నిర్ణయంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికాకి ఎక్కువ నష్టం కలిగిస్తుందంటూ వెంటనే ట్రంప్ టారిఫ్ బాంబులను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేస్తుందన్న అక్కసుతో భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తోంది. దిగుమతి సుంకాలను అమాంతం 50% పెంచేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయంపై స్వదేశం నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ తీరును విపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. భారత్పై అంత పెద్ద మొత్తంలో సుంకాలు విధించడం సమంజసం కాదంటూ డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆక్షేపించింది. చైనా కూడా మాస్కో నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తుందని, ఆ దేశంపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ట్రంప్ను ప్రశ్నించింది. అధ్యక్షుడి నిర్ణయం అమెరికా ప్రజలను కూడా బాధిస్తుందంటూ తెలిపింది. తాజా నిర్ణయం గత 2 దశాబ్దాలుగా బలోపేతమైన ఇండో అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో డెమోక్రాటిక్ పార్టీ పోస్ట్ చేసింది. రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనా సహా ఇతర దేశాలపై ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ భారత్పై మాత్రం సుంకాలను అమాంతం పెంచుకుంటూ వెళ్తోంది. ఇది కేవలం భారత ప్రజల్ని కాదు, అమెరికన్ల మనోభావాలను కూడా దెబ్బతీస్తోంది. అమెరికా భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ప్రతి దేశం పైన ఆంక్షలు విధిస్తే సరే, కానీ ట్రంప్ తీరు అందుకు భిన్నంగా ఉంది. కేవలం భారత్ పైన సుంకాలు విధించడం గందరగోళం సృష్టిస్తోంది. రష్యా నుంచి పెద్ద చమురు దిగుమతిదారు చైనా ఇప్పటికీ రాయితీ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఆ దేశంపై ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటూ న్యూయార్క్ టైమ్స్ కూడా కథనాన్ని ప్రచురించింది. దీంతో ఇక న్యూయార్క్ టైమ్స్ ప్యానెల్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా దీనిపై అక్కడి ప్రజల్లోనూ అక్కడి విపక్ష డెమోక్రాట్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంతేకాదు అమెరికా భారత్ సంబంధాలు ఇప్పటికి కావు, దాదాపు 20 సంవత్సరాలుగా బలపడ్డ అమెరికా భారత్ సంబంధాలు ఇప్పుడు దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా డెమోక్రాట్ చెప్తున్నారు. ఇక అమెరికా విధించిన తాజా సుంకాలు దాదాపు $48.5 బిలియన్ విలువైన ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని భారత్ అంచనా వేస్తోంది. కొత్త సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతులు వాణిజ్యపరంగా అంత లాభసాటిగా ఉండబోవని, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే అమెరికా ఒత్తిడికి లొంగే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి రంగాలను అదనపు సుంకాల నుంచి అమెరికా మినహాయించింది. ఈ రంగంలో భారత్ ఎగుమతి అధిక స్థాయిలో ఉండడం కొంత ఉపశమనం కలిగించే విషయమే. అయినప్పటికీ కూడా అమెరికా టారిఫ్ల బాధుడు ఎక్కువగా టెక్స్టైల్ రంగంపై, ఆక్వా రంగంపై పడబోతుంది. దీంతో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఎఫెక్ట్ పడింది. ఇక భారతదేశంపై ఈ ట్రంప్ విధించిన జరిమానా సుంకాల గురించి ఇక డెమోక్రాట్లు విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా రష్యా చమురు దిగుమతి చేసుకున్నందుకు అదనంగా 25% జరిమానా సహా భారత్పై అన్యాయంగా 50% సుంకాలు విధించినందుకు ట్రంప్ను విమర్శిస్తూ యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమోక్రాట్లు గురువారం ఈ ప్రకటన చేశారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ఇది జరిగిందంటూ అమెరికా అడ్మినిస్ట్రేషన్ చేసిన వాదనల నేపథ్యంలో రష్యా చమురును మరి చైనా ఇంతకంటే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది కదా, మరి వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్లో ఒక ప్రకటనలో చేశారు. డెమోక్రాటిక్ స్టేట్స్ ఆఫ్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. సో డెమోక్రాట్లో విదేశీ వ్యవహారాలు చూసే ఆ డెమోక్రాటిక్ విభాగం ఈ విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి తీరుతో దేశవ్యాప్తంగా అమెరికాకి నష్టమే కలిగే అంశం తప్ప ఎలాంటి లాభం లేదని చెప్తోంది. ఇది ముఖ్యంగా
యుఎస్ భారత్ సంబంధాన్ని దెబ్బతీసే ప్రక్రియగా వాళ్ళంతా కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా చైనా, టర్కీలు వరుసగా 30 నుంచి 15% సుంకాలు ఎదుర్కొంటున్నాయి. వాళ్ళు కూడా భారత్ కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువగానే దిగుమతి చేసుకుంటున్నారు రష్యా నుంచి. మరి వాళ్ళపై ఎందుకు సుంకాలు విధించట్లేదంటూ ఈ పెనాల్టీ టారిఫ్లకు సంబంధించి కూడా చాలా దురదృష్టకరం, అన్యాయం అంటూ ఇప్పటికే మన భారత విదేశాంగ శాఖ స్పందించింది. దేశ ఇంధన దిగుమతులు మార్కెట్ వాస్తవాల ద్వారా దాదాపు 1.5 బిలియన్ ప్రజలకు ఇంధన భద్రతను నిర్ధారించాల్సిన అవసరాన్ని బట్టి ఉన్నాయంటూ చెప్తోంది. ఇక ఈ చర్యలు అన్యాయమైనవి, అలాగే అసమంజసమైనవి అంటూ భారత ప్రభుత్వం పునరుద్ఘాటించింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ మోదీ ప్రభుత్వం చెప్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భారతదేశంపై అమెరికా నిర్ణయం పట్ల భారత విదేశాంగ శాఖ చాలా తీవ్రంగా స్పందించింది. ఇది ఒక రకంగా భారత్పై కక్ష సాధింపు చర్య మాదిరిగానే పరిగణిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్లో మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తాయంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలు భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది. వ్యాపార అనుకూల అమెరికా పరిపాలన కోసం పనిచేసే వ్యక్తులు ఇతరులు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదం అంటూ భారత్ ప్రస్తుతానికైతే ఈ అంశాన్ని కొట్టిపారుస్తుంది. మరీ ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత పూర్తిగా ఒక వ్యాపార ధోరణిలో ఆలోచిస్తున్నాడు. చాలా కమర్షియల్ థింకింగ్ కనబడుతోంది. మరి మనకంటే ఎక్కువగా చైనా, టర్కీ ఈ దేశాలన్నీ కూడా రష్యా నుంచి తీసుకుంటున్నాయి చమురును. మరి వాళ్ళపై ఎందుకు ఆంక్షలు విధించట్లేదు, వాళ్ళపై ఎందుకు టారిఫ్లు విధించట్లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంతేకాదు వాషింగ్టన్ మాస్కో నుంచి నేరుగా బిజినెస్ చేస్తుంది. ఇదే చమురును అమెరికా కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. మరి వాళ్ళపై ఎందుకు చర్యలు వాళ్ళ విషయంలో వాళ్ళు ఎందుకు ఆలోచించుకోరు, ఇతరులపై ఎందుకు ఇలాంటి నిందలు వేసి ఆంక్షలు విధించడం, పెనాల్టీలు విధించడం సరికాదంటూ ఒక వాదన. మన వైట్ హౌస్లో జరిగిన ఒక మీడియా సమావేశంలో విలేకరులు నేరుగా అడిగిన ప్రశ్నకు కూడా ట్రంప్ దాటవేత ధోరణి ప్రదర్శించారు. నిజమా, మేము కూడా వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాం, అయితే నేను చెక్ చేస్తానని చెప్పాడు. సో ఇదంతా కూడా ద్వంద్వ వైఖరి, ట్రంప్ ద్వంద్వ వైఖరి. ముఖ్యంగా ఇదే దక్షిణాసియాలో ముఖ్యంగా చైనా చేస్తున్న బిజినెస్కి మరి భారత్ చేస్తున్న బిజినెస్కి తేడా ఏంటో తెలియని పరిస్థితి. నిజంగా ట్రంప్ పిచ్చితనం వల్ల, ట్రంప్ అహంకారం వల్ల భారత్పై అనేక ఆంక్షలు ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే భారత్పై విధించిన ఈ ఆంక్షల పట్ల భారత ప్రభుత్వం ఇప్పటికైతే ఇంకా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ముందు భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి కూడా ఇప్పుడు భారత్ తీవ్ర స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మరి చైనా కానీ ఇతర దేశాలు కానీ వాళ్ళతో పోలుస్తున్నారు. డెమోక్రాట్లు కూడా ఇదే అంశంపై ట్వీట్ చేస్తున్నారు. ఒక ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తాను. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమ్స్ అంటూ ఒక ట్వీట్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోజింగ్ శాంక్షన్స్ ఆన్ చైనా ఆర్ అదర్స్ పర్చేసింగ్ లార్జర్ అమౌంట్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్, ట్రంప్స్ సింగ్లింగ్ అవుట్ ఇండియా విత్ టారిఫ్స్, హర్టింగ్ అమెరికన్స్ అండ్ sabotating the US-India relationship in the process. It's almost like it's not about Ukraine at all. అంటూ డెమోక్రాట్ల విదేశీ వ్యవహారాల విభాగం సంబంధించిన ఒక ట్వీట్ అది. సో భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీయడమే కాదు, ముఖ్యంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో పిచ్చి నిర్ణయంగా డెమోక్రాట్ చెప్తున్నారు. అలాగే ఇదంతా కూడా ఉక్రెయిన్ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని అంశం అంటూ కూడా నేరుగా అమెరికాకు చెందిన విపక్ష పార్టీలను కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ట్రంప్ లేదా అమెరికా పాలకులు ఎందుకు భారత్ను చూసి భయపడుతున్నారు? భారత్ సొంతంగా ఎదుగుతుంది, భారత్ సొంతంగా వాణిజ్యం చేస్తుంది, భారత్ సొంతంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేస్తుంది, భారత్ సౌత్ పోల్ చంద్రమండలంపై అడుగుపెట్టింది, భారత్ నేరుగా ఉపగ్రహాలను కక్షలోకి పంపుతోంది, భారత్ నేరుగా మిసైళ్లను తయారు చేసుకుంటుంది, భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది, భారత్ ప్రపంచ దేశాలన్నింటితో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అంతేకాదు భారత్ ఆర్థికంగా ఎదుగుతోంది, సైనిక శక్తి పాఠవాలను ప్రదర్శిస్తుంది, భారత్ అభివృద్ధి చెందుతోంది, భారత్ మరికొద్ది రోజుల్లో ప్రపంచంలో సూపర్ శక్తిగా ఎదగబోతోంది. ఇదే అమెరికా పాలకులకు కంటగింపుగా మారుతోంది. భారత్
అనేక రకాలుగా నిపుణులను తయారు చేస్తోంది. భారత్ అనేక మంది డాక్టర్లను ఇస్తోంది. భారత్ అనేక మంది ఇంజనీర్లను తయారు చేస్తుంది, టెక్కీలను తయారు చేస్తుంది. ఇవాళ ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారత నిపుణులు, భారత ప్రతిభా పాఠవాలైనటువంటి భారత్ సంతకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఆ రంగంలో రాణిస్తున్నారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ లాంటి అమెరికన్ పాలకులకు ఇది కంటగింపుగా మారుతోంది. ఎక్కడ భారతదేశం ముందుకు దూసుకుపోతుంది, ఎక్కడ ఎదగబోతుందో అనే ఒక రకమైనటువంటి జలసి ఇక్కడ మనకు కనబడుతోంది. అందుకే భారత్పై కేవలం భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. భారత్ని చూసి భయపడుతున్నారు. భారత్పై టారిఫ్ల మూత మోపి భారత్ని ఇబ్బంది పెట్టడం కాదు, భారత్ని చూసి భయపడుతున్నారు. భారత్ ఎక్కడ వేగంగా దూసుకుపోతుందనే భయం, భారత్ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఒక అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ముందు వరుసలోకి నెట్టివేయబడుతుందన్న భయం, ఇదే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ను, అమెరికా పాలకులను వెంటాడుతున్న బాధ, ఆ రకమైనటువంటి అక్కసు. అందుకే భారత్పై ట్రంప్ ఈ టారిఫ్లు, పెనాల్టీలు విధిస్తున్నారు. కానీ భారత్ కూడా ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక సిద్ధాంతంతో భారత్ ముందుకెళ్ళబోతోంది. అంతేకాదు బ్రిక్స్ దేశాలతో, ఇతర దేశాలతో కలిపి భారత్ ఏకంగా అమెరికన్ డాలర్కే చెక్ పెట్టే ఆలోచనలో ఉంది. అదే కనుక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా పెత్తనం కూడా మరికొద్ది రోజుల్లో పతనమయ్యే రోజులు ఎక్కువగా ఎంతో దూరంలో లేవు. సో మొత్తం మీద అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న భారత్ను ఏదో రకంగా దెబ్బ కొట్టాలనే ప్లాన్ ఒకటి. ఇది అమెరికా చేస్తున్న కుట్ర. మిత్ర దేశంగానే వ్యవహరిస్తూ మిత్రద్రోహం చేస్తున్న అమెరికా, ప్రపంచ దేశాలన్నీ కూడా వాస్తవంగా అదే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కంటే ఎక్కువగా రష్యా చైనా దిగుమతి చేసుకుంటుంది రష్యా నుంచి. మరి చైనాపై ఎందుకు టారిఫ్లు విధించట్లేదు? భారత్ పైన ఎందుకు ఈ కుట్రలు? నాకు మోదీ మంచి స్నేహితుడు లేదా భారత్ మంచి మిత్రదేశం అని చెప్పుకుంటున్న ట్రంప్ వైఖరి వల్ల ఇవాళ దాదాపు 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి భారత అమెరికా సంబంధాలను దెబ్బతీసే కుట్ర ఇది. నిజంగా మోదీ చేస్తున్న విధానాలు లేదా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ట్రంప్కు నచ్చక లేదా భారత్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న అంశాలు ఓర్వలేక, జీర్ణించుకోలేక ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు 2 దశాబ్దాలుగా ఇండో యుఎస్ మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను పూర్తిగా దెబ్బతీసే ఛాన్సెస్ ఏవి, ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలాటరల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా దెబ్బతినే ఛాన్స్ ఉంది. 50% టారిఫ్లు అంటే భారత్ దిగుమతి సుంకాలంటే చాలా అన్యాయం, ఇది అసమంజసం. ఇదే భారతదేశం చెప్తోంది. మరి ముఖ్యంగా అమెరికన్లకే నష్టం ఇది. అమెరికాలోనే వస్తువుల రేట్లు పెరుగుతాయి, అలాగే అమెరికన్లు జీడిపి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అమెరికా ప్రభుత్వం చేతగాంతనం వల్ల అక్కడి ప్రజల్ని, అక్కడి పాలకులు మభ్యపెడుతూ అక్కడి ప్రజల్ని నియంత్రించే, ప్రజల ఖర్చులు నియంత్రించే ఆలోచన చేయకుండా భారత్ లాంటి దేశాలపై కేవలం వాణిజ్యపరమైన ధోరణిలో ఆలోచన చేసి, అది కూడా ట్రంప్ లాంటి వ్యక్తి ఒక రాజకీయపరమైన దురుద్దేశం, అనాలోచిత నిర్ణయంతోనే తీసుకుంటున్నారు అనేది చాలా క్లియర్. మనకంటే ఎక్కువగా ఆయిల్ కొనుక్కునే దేశాలు రష్యా దగ్గర చాలా ఉన్నాయి, చైనా లాంటి దేశాలు. మరి వాళ్ళపై ఇవ్వకుండా మనపై ఎందుకు చేస్తున్నారంటే ఇది కేవలం ట్రంప్ దురహంకారమే అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. భారత ప్రభుత్వం ఎందుకు తగ్గ చర్యలు త్వరలోనే తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. టిట్ ఫర్ టాట్ చేయబోతోంది భారతదేశం. వెయిట్ అండ్ సీ.